హాయ్ గైస్ వెల్కమ్. సో లాస్ట్ క్లాస్ అయినంత వరకు మనకి మోడలింగ్ ఎలా చేయాలి, సో కర్వ్ మోడిఫైర్స్ తోటి లైక్ కర్వ్స్ ఎలా అప్లై చేయాలి, దాని ద్వారా మనం వైర్స్ అయినా పైప్స్ అయినా ఎలా మోడలింగ్ చేయాలి అది చెక్ చేసేసుకుందాం. సో ఇప్పుడు మనం ఇంకొన్ని కావాల్సిన మేజర్ టూల్స్ ఏంటి అవి చెక్ చేసుకుందాం. అండ్ ఒక సీన్ని కూడా మనం మోడలింగ్ చేసేసుకుందాం. ఓకే, మళ్ళీ స్టిల్ వర్షన్ 4.4. ఓకే, ర్యాండమ్గా ఒక చోట క్లిక్ చేసి ఈ రెండింటిని డిలీట్ చేసేసుకుంటున్నా. నాకు బేసిక్ క్యూబ్ ఒకటి అండ్ కావాల్సిన బేసిక్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక 4-5 మనం ఇంపోర్ట్ చేసుకుందాం. లైక్ టోరస్ ఒకటి, కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేసుకొని రొటేట్ చేసుకుందాం. అండ్ ఇలాంటి బేసిక్ ఆబ్జెక్ట్స్. అండ్ ఇది ఇంపోర్ట్ చేసే టైంలో మనకి ఆబ్జెక్ట్ పేరెంటింగ్ అని ప్రతి 3D టూల్లో 3D సాఫ్ట్వేర్లో ఆపరేట్ చేస్తూ ఉంటారు. ఓకేనా, పేరెంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఇప్పుడు ఆ పేరెంటింగ్ అంటే ఏంటిది, దానివల్ల యూజ్ ఏంటి, దానికి కావాల్సిన మేజర్ సెట్టింగ్స్ ఏంటి, ఆ సెట్టింగ్స్ ఏంటో చూసుకుందాం. నేను అన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ తీసుకున్నాను ఈజీగా అర్థం అవ్వడానికి. ఓకేనా, పేరెంటింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ పేరెంటింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్లో, ఒక ఎల్కేజీ క్లాస్లో చాలామంది పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఆ పిల్లలందరినీ పేరెంటింగ్ చేయాలి అంటే ఒక టీచర్ కావాలి. సో వాళ్ళందరినీ గైడ్ చేసుకుంటూ వాళ్ళు ఆ టైంలో ఏం చేయాలి, వాళ్ళకి ఎలాంటి ఫన్ని క్రియేట్ చేయాలి, వాళ్ళు ఎలాంటి వర్క్ నేర్చుకోవాలి, వాళ్ళు ఎలా మూవ్ అవ్వాలి, సో వాళ్ళ వే ఆఫ్ పాత్ అనేది డిసైడ్ చేసేది అక్కడ ఉన్న టీచర్ అనమాట. సో షీ వాస్ పేరెంటింగ్. అలాగే ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నిటికీ లైక్ ఒక ఆబ్జెక్ట్కి ఒక పేరెంట్ అయితే దానికి ఒక చైల్డ్ ఉండొచ్చు, లేకపోతే మల్టిపుల్ చైల్డ్స్ ఉండొచ్చు. ఓకేనా, ఈజీగా అర్థం అవ్వాలంటే ఇప్పుడు మనం ఉన్నాము, మన ఫాదర్ లేకపోతే మన పేరెంట్ ఉంటారు, ఆ పేరెంట్కి ఇంకొక పేరెంట్ ఉంటారు. సో అలాగా ఒక ట్రీజన్ అనేది ఫామ్ అవుతుంది. సేమ్ అలాగే ఇప్పుడు ఈ క్యూబ్ అనుకుంటే ఈ క్యూబ్ పేరెంట్ అనుకుందాం, ఇప్పుడు ఈ పైన సిలిండర్ చైల్డ్ అనుకుందాం. ఓకేనా, ఇప్పుడు ఇది చైల్డ్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ ఏదైతే చైల్డ్ అవ్వాలో ఆ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఏదైతే పేరెంట్ అవ్వాలో షిఫ్ట్ హోల్డ్ చేసి ఆ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. సో చైల్డ్ అవ్వాల్సిందేమో ఆరెంజ్ కలర్లో హైలైట్ అవ్వాలి, పేరెంట్ అవ్వాల్సిందేమో ఎల్లో కలర్లో హైలైట్ అవ్వాలి. ఓకేనా, సో నెక్స్ట్ రైట్ క్లిక్ చేస్తే మనకి పేరెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. షార్ట్ కట్ వచ్చేసరికి Ctrl+P. ఓకేనా, కంట్రోల్ హోల్డ్ చేసి P ప్రెస్ చేస్తే మనకి సెట్ పేరెంట్ టు అని వస్తుంది. సో పేరెంట్ సెట్ చేస్తున్నాం ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ సెట్ అవ్వాలి కాబట్టి ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు నాకు బై డిఫాల్ట్ ఒక డాటెడ్ లైన్ వచ్చింది. ఓకేనా, అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇది అంటే పైన ఈ సిలిండర్ దీన్ని పేరెంట్గా ఫాలో అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు ఈ క్యూబ్ని నేను కనుక ఇలా మూవ్ చేశాను అనుకో, పైన సిలిండర్ కూడా మూవ్ అవుతుంది. ఓకేనా, సో అలాగే దీన్ని నేను రొటేట్ చేసిన, స్కేల్ చేసిన, అది కూడా సేమ్ అంతే డిస్టెన్స్లో అదే యాంగిల్లో ఈ సైడ్ లైక్ ఈ టాప్ సైడ్ అనుకున్న యాంగిల్లో అలాగే అది ఆ స్పేస్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది. మీరు ఏ యాక్షన్ పర్ఫామ్ చేసినా సరే ఎక్సెప్ట్ మీరు ఎడిట్ మోడ్లోకి వెళ్ళి ఏమైనా చేంజెస్ చేస్తే తప్ప ఈ క్యూబ్ అనేది చేంజ్ అవ్వదు. అప్పటి వరకు అది ఏ యాంగిల్లో అయితే అలా ఫిక్స్ అయ్యి ఉందో ఆ యాంగిల్లోనే మనకి యాస్టీస్ అలాగే కనబడుతూ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు నేను ఇది రొటేట్ చేసినా సరే అండ్ ఇది స్కేల్ చేసినా సరే అది కూడా పెద్దగా అవుతుంది, చిన్నగా అవుతుంది. అండ్ దీన్ని మూవ్మెంట్ ఇచ్చినా సరే అలాగా సేమ్ అలాగే మీరు మిగతా ఆబ్జెక్ట్స్ని కూడా దీనికే పేరెంటింగ్ చేయాలనుకున్నా చేయొచ్చు. ఇప్పుడు ఈ ఐకోస్పియర్ సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ హోల్డ్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఈ కిందున్న ఈ క్యూబ్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ కంట్రోల్ హోల్డ్ చేసి పీలో ఏం ఆప్షన్, ఫస్ట్ ఆప్షనే ఆబ్జెక్ట్ ఇచ్చేసుకుంటే ఇప్పుడు ఈ ఐకోస్పియర్ కూడా దీన్ని ఫాలో అవుతుంది, క్యూబ్ని ఫాలో అవుతుంది. ఇప్పుడు రెండు డాటెడ్ లైన్స్ దీనికి వచ్చి కనెక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు నేను దీన్ని మూవ్ చేస్తే ఆటోమేటిక్గా ఇవి రెండు దీన్ని ఫాలో అవుతున్నాయి. రైట్, సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దీన్ని కూడా సేమ్ దీనికే పేరెంటింగ్ ఇచ్చేద్దాం. సో అప్పుడు ఇది చైల్డ్ అవుతుంది, ఈ స్పియర్ అనేది చైల్డ్ అవుతుంది, ఈ క్యూబ్ అనేది పేరెంట్ అవుతుంది. సో ఫస్ట్ ఈ స్పియర్ని సెలెక్ట్ చేసుకొని ఈ క్యూబ్ని షిఫ్ట్ హోల్డ్ చేసి సెలెక్ట్ చేసుకొని మళ్ళీ కంట్రోల్ హోల్డ్ చేసి P. ఒకవేళ మనకి షార్ట్ కట్ గుర్తు రాకపోతే రైట్ క్లిక్ చేసినా సరే కింద పేరెంట్ టు ఆబ్జెక్ట్. ఓకేనా, సో ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ని కింద క్యూబ్ని మూవ్ చేస్తే ఈ మూడు ఫాలో అవుతున్నాయి. ఎట్ ద సేమ్ టైం దీన్ని కూడా ట్రై చేద్దాం ఒకసారి. ఫస్ట్ సెలెక్షన్ అండ్ షిఫ్ట్ హోల్డ్ చేసి సెకండ్ సెలెక్షన్, తర్వాత రైట్ క్లిక్ ఇస్తే పేరెంట్ టు ఆబ్జెక్ట్. సో ఇప్పుడు పైన 4 ఆబ్జెక్ట్స్ ఈ క్యూబ్ని ఫాలో అవుతున్నాయి. నాకు ఇలా వద్దు, నాకు వేరే టైప్లో కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కిందున్న టైర్ ఏమో దీన్ని ఫాలో అవ్వాలి అంటే అప్పుడు ఇది చైల్డ్ అవ్వాలి, ఇది పేరెంట్ అవ్వాలి. సో అప్పుడు ఈ స్పియర్ని మూవ్ చేస్తే అప్పుడు ఈ కిందది కూడా మూవ్ అవ్వాలి. ఇప్పుడు ఈ 4 ఆబ్జెక్ట్స్ ఈ కింద క్యూబ్ కాకుండా ఈ 4 ఆబ్జెక్ట్స్ దీన్ని ఫాలో అవుతున్నాయి కదా, మరి ఇవేమన్నా మూవ్ చేస్తే ఇంకేమైనా మూవ్ అవుతాయి అంటే మూవ్ అవ్వవు. ఇవన్నీ ఇండివిజువల్గా ఉంటాయి. సో ఇవన్నీ చైల్డ్ అనమాట, లైక్ చైల్డ్ క్యారెక్టర్స్. అండ్ ఈ ఒక్క క్యూబ్ ఒక్కటి మాత్రమే పేరెంట్, ఈ 4 వచ్చేసి చైల్డ్. ఓకేనా, ఇప్పుడు అలా కాకుండా నేను దీని మెథడ్స్ మార్చేస్తాను. ముందు అలా మారవాలి అంటే దీన్ని పేరెంటింగ్లోంచి రిమూవ్ చేయాలి. ఎలా రిమూవ్ చేయాలి, మనం ఒకసారి దీన్నే
ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేస్తే పేరెంట్ సెట్టింగ్స్లోకి వెళ్తే రిమూవ్ చేయడానికి కింద ఆల్ట్ పి అని ఉంది. ఆల్ట్ పి ఫర్ క్లియర్ పేరెంట్ అని ఉంది. ఒకసారి నేను ఈ ఆబ్జెక్ట్ని ఇలా ఎక్కడికో మూవ్ చేసి రైట్ క్లిక్ చేసి పేరెంట్లో క్లియర్ పేరెంట్లో ఆల్ట్ పి షార్ట్ కట్. సో పేరెంట్ని క్లియర్ చేశాను అనుకో, సో చూడు ఆ కనెక్షన్ డాటెడ్ లైన్ అనేది పోయింది మొత్తానికి. ఓకే, మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి మూవ్ చేస్తున్నా. సో రైట్ క్లిక్ పేరెంట్ అండ్ క్లియర్ పేరెంట్. ఓకే, ఆల్ట్ పి క్లియర్ చేసేసాను. సో అలాగే దీన్ని కూడా డాటెడ్ లైన్స్ అనేవి మాయమైపోతున్నాయి మొత్తం. రైట్ క్లిక్ చేసి పేరెంట్లో క్లియర్ పేరెంట్ షార్ట్ కట్ వచ్చేసి ఆల్ట్ పి. ఆల్ట్ పి కూడా ఒకసారి ట్రై చేయండి. నేను ఒకసారి ఇప్పుడు ట్రై చేస్తాను నెక్స్ట్ ఆబ్జెక్ట్ పైన. లాస్ట్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి ఆల్ట్ హోల్డ్ చేసి పీ ప్రెస్ చేస్తే నాకు ఓన్లీ 3 ఆప్షన్స్ వచ్చినాయి. ఫస్ట్ది క్లియర్ పేరెంట్. ఓకేనా, ఇప్పుడు 3 క్లియర్ అయిపోయినాయి. ఓకేనా, ఒకదానికొకటి పేరెంటింగ్ ఏం లేదు. సో ఇప్పుడు నేను క్యూబ్ని జరిపినా ఏ ఆబ్జెక్ట్ జరిపినా సరే ఇంకో ఆబ్జెక్ట్ అనేది రియాక్ట్ అవ్వదు. ఓకే, సో డాటెడ్ లైన్స్ అనేవి మొత్తానికి డిసేబుల్ అయిపోయినాయి కాబట్టి సో పేరెంటింగ్ పోయింది. ఇప్పుడు ఎలా అంటే ఇక్కడ టోరస్ ఏమో ఈ పైన బాల్ని ఫాలో అవ్వాలి. ఈ బాల్ లైక్ ఈ స్పియర్ ఏమో ఐకోస్పియర్ని ఫాలో అవ్వాలి. ఐకోస్పియర్ ఏమో ఈ సిలిండర్ని ఫాలో అవ్వాలి. సిలిండర్ ఏమో ఈ కిందున్న క్యూబ్ని ఫాలో అవ్వాలి. అది ఎలాగో ఒకసారి ట్రై చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఐకోస్పియర్ ఇక్కడ టోరస్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ షిఫ్ట్ హోల్డ్ చేసి స్పియర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఓకేనా, సో ఇప్పుడు ఇది దీనికి పేరెంట్ అవుతున్నట్టు. ఆరెంజ్ కలర్లో ఉన్నదేమో చైల్డ్ అవుతుంది, హైలైట్లో ఆరెంజ్ కలర్ ఎల్లో కలర్లో ఉన్నదేమో పేరెంట్ అవుతుంది. సో ఇప్పుడు రైట్ క్లిక్ చేసి పేరెంట్లో ఆబ్జెక్ట్. సో ఇప్పుడు డాటెడ్ లైన్ వచ్చింది. ఇప్పుడు ఈ పైన ఉన్న స్పియర్ని మూవ్ చేస్తే ఓకే కింద టోరస్ కూడా మూవ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇది దీనికి పేరెంట్ అవ్వాలి. సో ఇప్పుడు ఒకసారి ఇది పేరెంట్ చేయడానికన్నా ముందు డౌట్ ఏంటంటే మనం ఒకవేళ ఈ స్పియర్ని కనుక దీనికి పేరెంట్ చేస్తే ఇది ఆల్రెడీ పేరెంట్ కదా, దీన్ని మూవ్ చేస్తే కింద ఆబ్జెక్ట్ కూడా మూవ్ అవుతుంది. ఒకవేళ ఇది దీనికి పేరెంట్ అయితే అప్పుడు ఇది మూవ్ చేస్తే దీంతో పాటు ఇది కూడా మూవ్ అవుతుంది అంటే ఎస్ మూవ్ అవుతుంది. ఓకేనా, సో ఎందుకంటే ఇది దీనికి పేరెంట్. సో ఎట్ ద సేమ్ టైం ఇది ఏమో దీనికి పేరెంట్. సో ఇది గ్రాండ్ పేరెంట్ అనుకో, గ్రాండ్ పేరెంట్, నార్మల్ పేరెంట్ అండ్ చైల్డ్. చైల్డ్ ఇప్పుడు పేరెంట్ని ఫాలో అవుతుంది, ఆ పేరెంట్ ఏమో గ్రాండ్ పేరెంట్ని ఫాలో అవుతుంది. సో మెయిన్ టర్నింగ్ పాయింట్ వచ్చేసి గ్రాండ్ పేరెంట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఫస్ట్ ఇక్కడ పేరెంట్ సెలెక్ట్ చేసుకో, నెక్స్ట్ గ్రాండ్ పేరెంట్ని సెలెక్ట్ చేసుకో, తర్వాత కంట్రోల్ హోల్డ్ చేసి పి షార్ట్ కట్ అది కాబట్టి నెక్స్ట్ ఆబ్జెక్ట్ డన్. సో ఇప్పుడు చూడు నేను ఇక్కడ పైన గ్రాండ్ పేరెంట్ని మూవ్ చేస్తే ఇది గ్రాండ్ పేరెంట్ అండ్ చైల్డ్ 3 మూవ్ అవుతున్నాయి. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు దీనికి ఇది గ్రాండ్ పేరెంట్ అవుతుంది. సో ఫస్ట్ ఐకోస్పియర్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ సిలిండర్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ హోల్డ్ చేసి పి సెట్ పేరెంట్ టు ఆబ్జెక్ట్. సో ఇప్పుడు ఈ సిలిండర్ని మూవ్ చేస్తే మిగతా 3 మూవ్ అవుతున్నాయి. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ ఇప్పుడు ఈ సిలిండర్ ఇది సెలెక్ట్ చేసుకొని మూవ్ అయితే ఇప్పుడు ఇది చైల్డ్ అవుతుంది, అప్పుడు ఇది పేరెంట్ అవుతుంది. దేనికి చైల్డ్? ఈ కిందున్న క్యూబ్కి మాత్రమే ఇది చైల్డ్, నెక్స్ట్ ఉన్న దానికి ఇది పేరెంట్. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఆబ్జెక్ట్ ఇప్పుడు నేను ఇక్కడ కింద క్యూబ్ని మూవ్ చేస్తే అన్నీ మూవ్ అవుతాయి, ఎందుకంటే ఈ క్యూబ్ని ఈ సిలిండర్ ఫాలో అవుతుంది, సిలిండర్ని ఐకోస్పియర్నేమో స్పియర్నేమో టోరస్ ఫాలో అవుతుంది. ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఒకటి వెనకాల ఒకటి చైన్ లాగా ఫాలో అవుకుంటూ వస్తున్నాయి. ఇప్పుడు దీన్ని మూవ్ చేస్తే అన్నీ మూవ్ అవుతున్నాయి. నెక్స్ట్ ఒకవేళ నేను పైన సిలిండర్ని మూవ్ చేస్తే ఓన్లీ 3 మూవ్ అవుతున్నాయి. రైట్, ఈ డిఫరెన్షియేట్ అర్థం చేసుకోండి, ఇది చాలా యూజ్ అవుతుంది. నేను ఎందుకు యూజ్ అవుతుంది, ఇంకేదన్నా యూజ్ అవ్వడానికి మెయిన్ మెథడ్స్ ఏమైనా ఉన్నాయా, మోడలింగ్ చేసినప్పుడు ఇది దేనివల్ల మనకి ఎక్కువగా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుందో నేను ఒకసారి అది చేసి చూపిస్తాను. ఓకేనా, సో నేను ఒక న్యూ సీన్ తీసుకుంటా. ఫస్ట్ ఫైల్లోకి వెళ్ళిపోయి న్యూ జనరల్ డోంట్ సేవ్. ఇప్పుడు ఒక సీన్ని తయారు చేసుకుందాం. ఫస్ట్ మామూలుగా ఒక బిల్డింగ్ అనుకుందాం, ఇక్కడ వరకు కింద ఒక గ్రౌండ్ తయారు చేసుకుందాం. ఇప్పుడు ఈ క్యూబ్లో ఎడిట్ మోడ్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు దీన్నే మామూలుగా ఏదైనా ఒక బిల్డింగ్ అనుకోండి, మధ్యలో ఏవో లూప్ కట్స్ యాడ్ చేసి ర్యాండమ్గానే మోడలింగ్ చేసుకుందాం, పర్ఫెక్ట్గా ఉండాలని కూడా ఏం లేదు. ఓకే, మల్టిపుల్ ఫేసెస్ సెలెక్ట్ చేసేసుకొని రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రూడ్ ఇండివిజువల్ ఫేసెస్ ఎక్స్ట్రూడ్ చేసి వీటన్నిటిని స్కేల్ డౌన్ చేసుకుంటున్నా. అన్ని కరెక్ట్ ఒకే యాంగిల్లో స్కేల్ డౌన్ అవుతున్నాయి, నాకు అలా వద్దు. ఇప్పుడు ఇండివిజువల్ ఫేస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వరకు స్కేల్ డౌన్. సో ఇండివిజువల్ ఫేసెస్ ఇలా స్కేల్ డౌన్ చేసుకుందాం. ఇలా అన్నీ ఒకటేసారి దాని యాంగిల్లోనే ఉండి చేయడం అవ్వదా అంటే అవుతుంది, మళ్ళీ అది ఇప్పుడు
నెక్స్ట్ క్లాస్లో మాట్లాడుకుందాం దాని గురించి. ప్రజెంట్ ఇప్పుడైతే అవసరం లేదు. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏదైనా ఆబ్జెక్ట్ అనుకొని రొటేట్ చేసుకుందాం ఇలాగా, లైక్ 180 degrees 180. ఓకే, పర్ఫెక్ట్గా అప్లై అయిపోయింది అక్కడ వరకు. అండ్ దీనిపైన ఏమైనా ఆబ్జెక్ట్స్ ఉన్నట్టుగా మనం చూపించుకుందాం. లైక్ ఇక్కడ స్పియర్, ఒక బాల్ ఉంది, లైక్ అదో ఏదైనా కంటైనర్. నేను బిల్డింగ్ అనుకున్నా, సో బిల్డింగ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి షార్ట్ కట్ మనకి ఇట్లా టూల్ అర్థం అవ్వాలి మెయిన్గా. సో ఇక్కడ ఒక కప్ ఆర్ సాసర్ ఆ టైప్లో ఏదైనా ఉంది అని అనుకుందాం. ఒక బౌల్ అయినా పర్లేదు. ఎడిట్ మోడ్లోకి వెళ్ళిపోయి కిందన్న ఫేస్ని డిలీట్ చేసి ఈ ఫేస్ని స్కేల్ డౌన్ చేసుకుందాం. ఈ ఎడ్జెస్ మోడ్లో ఇక్కడ వరకు దీన్ని బెవిల్ చేసేసుకుంటే నాకు కొత్త బౌల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, చూడ్డానికి కొంచెం అక్షయ పాత్ర లాగా ఉంది కదా. సో డోంట్ వరీ, నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ ఒక గ్లాస్ కూడా పెట్టేద్దాం మళ్ళీ, సిలిండరే. సో పైన ఫేస్ని సెలెక్ట్ చేసుకొని స్కేల్, సో ఇంకొకటి డెప్త్ ఇలా ఇంక్రీజ్ చేసుకుంటా. లోపలికి ఎక్స్ట్రూడ్ చేసి ఇంకా ఇన్వర్డ్స్ ఎక్స్ట్రూడ్ చేసుకుంటున్నా. జస్ట్ ఏవో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. లేకపోతే ఇదే గ్లాస్ని డూప్లికేట్ చేసేసుకుందాం మల్టిపుల్ టైమ్స్. స్కేల్ డౌన్, ఒక కప్ అయిపోయింది. సో దీన్ని స్కేల్ మళ్ళీ ఇంకా చేసి ఇంకా పొడుగ్గా చేసుకుందాం. ఇంకో టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ అయిపోయింది. ఇలాగే మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని మనం మోడలింగ్ చేసేసుకొని దీన్ని నేను డూప్లికేట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే చాలా ఆబ్జెక్ట్స్ ఉన్నట్టు కావాలి. పేరెంటింగ్ దేనికి యూజ్ అవుతుందో మనకి పర్ఫెక్ట్గా అర్థం అవ్వాలి కాబట్టి జస్ట్ ఏదో అర్థం చేయడానికి, జస్ట్ ఆ టూల్ వల్ల యూజ్ ఏంటో మనకి పర్ఫెక్ట్గా క్లియర్ అవ్వడానికి మాత్రమే మనం ఈ వర్క్ చేస్తున్నాం. ఓకే, ఓకే. సో ఇవి రెండు ఒకటే. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్స్ అనేవి మూవ్ చేయాలి అనుకుంటే అన్నీ ఒకటేసారి సెలెక్ట్ చేసుకొని ఇలా మూవ్ చేసుకుంటాం. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా చాలా ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, మధ్యలో సెలెక్షన్ అనేవి కొన్ని మిస్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు చూడు, నాకు కొన్ని ర్యాండమ్గా ఏదో సెలెక్ట్ చేస్తే మధ్యలో కొన్ని మిస్ అయిపోయినాయి. అప్పుడు ఇది మూవ్ చేయడంలో, ఫర్ ఎగ్జాంపుల్ రొటేట్ చేయడంలో, తర్వాత యాంగిల్ సెట్ చేయడంలో ఇది చాలా ప్రాబ్లంగా ఉంటుంది. ఓకేనా. ఇంకా మీరు ఏదైనా డిఫికల్ట్ ఆబ్జెక్ట్ తయారు చేసి దానికి మీరు ఇలా చేయాలి అనుకుంటే, ఇప్పుడు ఇది ఏదైనా ఓపెన్ లైక్ ఒక ట్రాన్స్ఫార్మర్ అనుకుంటే దీనిపైన చాలా బటన్స్ ఉన్నాయి. అన్ని ఆబ్జెక్ట్స్ని తీసుకొచ్చి కంట్రోల్ ప్రెస్ చేసి జాయిన్ చేసుకుంటూ ఉండొద్దు. సో దానివల్ల తర్వాత మనకి టెక్స్చర్స్ యాడ్ చేసినప్పుడు చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడు పేరెంటింగ్ దేనివల్ల యూజ్ అవుతుందంటే, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఆబ్జెక్ట్కి ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని, ఓకేనా, అన్నీ ఒకటేసారి సెలెక్ట్ చేసేసుకున్నాయి. ఇలాగా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏం చెప్పాను, ఆరెంజ్ కలర్లో ఉన్నదేమో చైల్డ్ అవుతుంది, ఎల్లో కలర్లో హైలైట్ అయ్యేదేమో పేరెంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పేరెంట్ వద్దు అనుకుంటే ఇంకో ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకో, ఇది పేరెంట్ అవుతుంది, అప్పుడు ఇది చైల్డ్ అవుతుంది. ఇప్పుడు ఈ అన్ని ఆబ్జెక్ట్స్ దీనికి పేరెంట్ అవుతున్నాయి, దీనికి చైల్డ్ అయిపోతున్నాయి. ఇది అప్పుడు పేరెంట్ లాగా యాక్ట్ చేస్తుంది. రైట్ క్లిక్ చేసి ఇప్పుడు పేరెంట్ ఒకటి సెలెక్ట్ చేసుకుని ఆబ్జెక్ట్ నువ్వు అప్లై చేసావనుకో, ఇప్పుడు ఈ ఒక్క ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుని నువ్వు అడ్జస్ట్ చేస్తే చాలు, మిగతా అన్నీ ఆటోమేటిక్గా దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ అయిపోతాయి. ఇప్పుడు నువ్వు హైట్ అడ్జస్ట్ చేయాలా, ఆ హైట్కి ప్రకారంగా మిగతా ఆబ్జెక్ట్స్ అనేవి అడ్జస్ట్ అయిపోతాయి. ఓకేనా. అండ్ ఒకవేళ నువ్వు డూప్లికేట్ చేయాలనుకుంటే మాత్రం ఇది ఒకటే డూప్లికేట్ అవుతుంది. నువ్వు డూప్లికేట్ చేయాలనుకుంటే మాత్రం ఇవన్నిటిని సెలెక్ట్ చేసుకొని నువ్వు డూప్లికేట్ చేయాలి. ఇప్పుడు అన్నీ సెలెక్ట్ చేసుకొని డూప్లికేట్ చేస్తే స్టిల్ అది దీంతో పేరెంటింగ్ అయ్యే ఉంటుంది. పేరెంటింగ్ అయిపోయి మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకేనా. సో ఈ వేలో మనం ఏదైనా ఆబ్జెక్ట్ని మల్టిపుల్ టైమ్స్గా చూపెట్టాలి, లైక్ చాలా ఆబ్జెక్ట్స్ ఉన్నట్టుగా చూపెట్టాలి అని అనుకుంటే అప్పుడు మనకి పర్ఫెక్ట్గా పేరెంటింగ్ అనేది యూజ్ అవుతుంది. అండ్ ఒకవేళ మనం పేరెంటింగ్లో ఇలా డ్రా చేయకుండా ఈ ఆబ్జెక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే, ఇప్పుడు నేను ఇలా ఈ యాంగిల్లో ఉండి డ్రా చేశాను అనుకో, అవతల ఆబ్జెక్ట్స్ కూడా సెలెక్ట్ అవుతాయి. అప్పుడు ఎలా మరి దీనికి సంబంధించిన పేరెంట్స్ని ఇట్లా జూమ్ చేసుకొని ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకోవాలంటే అలా ఏం అవసరం లేదు. ఇప్పుడు మీకు ఏదైతే పేరెంట్ ఆబ్జెక్ట్ ఉందో అదైనా పట్టుకోండి, లేకపోతే దానికి సంబంధించిన ఒక చైల్డ్ ఆబ్జెక్ట్ అయినా. ఫస్ట్ నేను పేరెంట్ ఆబ్జెక్ట్ నుంచి చూపిస్తున్నా. పేరెంట్ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో షిఫ్ట్ హోల్డ్ చేసి జీ ప్రెస్ చేయండి. ఓకేనా. లేకపోతే రైట్ క్లిక్ చేస్తే షిఫ్ట్ జీ, దీంట్లో ఇవ్వలేదు షార్ట్ కట్,
ఓకే, నో ప్రాబ్లం, షార్ట్కట్ ఇవ్వలేదు. షిఫ్ట్ హోల్డ్ చేసి జీ ప్రెస్ చేస్తే సెలెక్టెడ్ గ్రూప్, ఏ గ్రూప్ని సెలెక్ట్ చేయాలనుకుంటున్నామా అని అడుగుతుంది. ఇది ఒకవేళ పేరెంట్ అయి ఉంటే దానికి ఉన్న చిల్డ్రన్ అందరూ సెలెక్ట్ అవ్వాలి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ చిల్డ్రన్ పైన క్లిక్ చేస్తే దీనికి ఎవరైతే చిల్డ్రన్ ఉన్నారో అందరు సెలెక్ట్ అయ్యారు. మళ్ళీ ఒకసారి షిఫ్ట్ హోల్డ్ చేసి ఈ పేరెంట్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు మీరు డూప్లికేట్ చేసేసుకోవచ్చు వితౌట్ ఎనీ ఎఫర్ట్. ఓకేనా, ఒక్క క్లిక్లో అన్నీ సెలెక్ట్ అయిపోయినాయి. అలా కాకుండా ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని, ఇది చైల్డ్ కదా, ఇది పేరెంట్ అయితే, సో మళ్ళీ షిఫ్ట్ జీ, ఇక్కడ సిబ్లింగ్స్ అని ఉంటారు. సిబ్లింగ్స్ అంటే ఏంటి, అన్నతమ్ముళ్ళు. సో వీళ్ళందరూ చిల్డ్రన్ అయితే పేరెంట్ ఒకటే ఉంది. సో షిఫ్ట్ జీ ప్రెస్ చేసి ఇక్కడ సిబ్లింగ్స్ అని క్లిక్ చేస్తే పేరెంట్ కాకుండా మిగతా అన్ని సెలెక్ట్ అయినాయి. సేమ్ మళ్ళీ షిఫ్ట్ జీ ప్రెస్ చేసి పేరెంట్ మీద క్లిక్ చేస్తే పేరెంట్ ఒక్కటే సెలెక్ట్ అయింది. అలా మీరు షిఫ్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, అలా మీరు సెలెక్ట్ చేసుకుంటూ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని ఒకటేసారి సెలెక్ట్ చేసుకొని మూవ్ చేసుకోవచ్చు. ఈ మెథడ్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఒకసారి మోడలింగ్ ఏదైనా చేసి ట్రై చేయండి. లైక్ మీరు ఏదైనా బిల్డింగ్ తయారు చేసి దానికి చాలా టైప్స్ ఆఫ్ విండోస్ అటాచ్ చేసి, ఇంకా కర్టన్స్, కుషన్స్, దానికి ఇంకేమైనా కావాలంటే ఎక్స్ట్రా ఫర్నిచర్స్ ఇవన్నీ యాడ్ చేసి అదంతా ఒకటేసారి మూవ్ చేయాలి అంటే మనం అన్నీ ఒకటేసారి సెలెక్ట్ చేసుకొని జాయిన్ చేయలేం, అండ్ అది చాలా రిస్కీ ప్రాసెస్ అయిపోతుంది. బెటర్ ఒకసారి సెలెక్ట్ చేసి దాన్ని మల్టిపుల్ టైమ్స్ ఇలా పేరెంటింగ్ చేసేసి ఒక్క ఆబ్జెక్ట్ని మూవ్ చేస్తే సేమ్ యాంగిల్లో మిగతాయి కూడా మూవ్ అయిపోతాయి. ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ బెటర్ ఫర్ మనం ఆ సీన్ ఏం డిస్టర్బ్ చేయకుండా ఉన్నట్టుగా ఉంటుంది. ఓకేనా, ఓకే. సో ఈ జస్ట్ క్లాస్ ఫస్ట్ మెయిన్లీ పేరెంటింగ్ గురించి అయిపోయింది. సో నేను నెక్స్ట్ సెక్షన్లో ఇంకా డీటెయిల్గా వేరే ఆబ్జెక్ట్ మోడలింగ్ గురించి చెప్తాం. ఓకే ఓకే మరి బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసుకుంటున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.